అయితే ఇప్పుడు విష్ణుప్రియ బయటికి పోయే ప్రయత్నంలో ఉందని అనుకుంటారు. 100% పోతున్నది. ఆమె తెలుస్తూనే ఉన్నది. ఆమె ఎవరని చూస్తుంటే మీ అమ్మ పోయిపోయి దరిద్రం ఇళ్ళకి వచ్చి వాటలేంది, ఏదో 4 రూపాయలు వస్తాయి కదా, కొంచెం ఏమొస్తుంది కదా ఉన్నదానికి అని అనుకుంటే అసలు వీకే తట్టున్నది. ఎందుకంటే ఆమె సక్రమంగా గేమ్ ఆడలేకపోతున్నది. మాట్లాడాలో వాదనలో చేయగలుగుతున్నది కదా, ఆమె యాక్టివ్ గా గేమ్ లో పార్టిసిపేట్ చేస్తున్నట్టు కనబడతలేదు. ఇక డాన్స్ అంటావా అమ్మడు ఇరగదిస్తున్నది. ఏంటంటే నేను ఇక్కడికి వచ్చింది క్లీనింగ్ చేయడానికి, అన్ని చేయాలి, పైకాన్లు కూడా కడగాలి, క్లీనింగ్ డెవలప్మెంట్, అవన్నీ చెప్పొద్దు, నువ్వు అవన్నీ చెప్పొద్దు. డెవలప్మెంట్ ఇక మనం చేసేది పెద్ద ఇంపాక్ట్, పెద్ద పెద్ద సోషల్ అవేర్నెస్ ప్రోగ్రాంలు, పర్సనాలిటీ డెవలప్మెంట్ మనకు కావాలి. ఇక నేను నువ్వే చెప్పినావు కదా, ఐ నాట్ ఎడ్యుకేటెడ్, నేను ఎడ్యుకేషన్ చేయడానికి రాలేదు. అదే నేను ఎడ్యుకేషన్ చేయడానికి రాలేదు, ఎంటర్టైన్మెంట్ కి వచ్చినా అని నీకు తెలియదా? బిగ్ బాస్ అంటేనే టాస్క్ అట్లు. అయినా అసలు బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ కి ఇప్పటికి చాలా తేడా ఉన్నది. అవును, ఇది డెవలప్ అవుతున్నది అనుకున్నాం కానీ దిగజారుతున్నది. విష్ణుప్రియకు ఆడనికి వస్తలేదు అసలు. ఆమె ఏదన్నా ఏదో డాన్స్ చేయమంటానో వరమంటానో వడుతుంది తప్ప ఒక ఫీలింగ్ వచ్చింది. రాంగ్ డెసిషన్ కి వచ్చిన బిగ్ బాస్ కి వచ్చి అనేది మనకు పైసలు తీసుకోకుండా బొమ్మను మరి ఇప్పటికైనా బొమ్మను ఎవడొద్దాను. ఇప్పుడు అంతకుముందు ఇండస్ట్రీ అందాల అందగాడు సంపూర్ణేష్ బాబు వచ్చిండు, తో పార్టీస్ట్. ఆ గ్లామర్ కే కట్అవుట్ కు ఇండస్ట్రీ నీరాజనం పట్టింది. సినిమాలు 11 బ్లాక్ బాస్టర్, సూపర్ హిట్, బంపర్ హిట్, బాబుల్ రికార్డుని బ్రేక్ చేశారు. మరి అసంటోడు కూడా నన్ను వదిలేయండి నేను వెళ్ళిపోతా అని ఎందుకు వచ్చిండు? బాబు నేను ఎందుకు ఫీల్ అయ్యిండు? మరి నువ్వు కూడా అట్లా పో రాదు, సెన్సేషన్ సృష్టించరాదు, పో. మరి గేమ్ లో అన్న విధంగా మనకు చూపిస్తుంది కానీ ఆమె రాంగ్ డిసిషన్ అనుకుంది బిగ్ బాస్ కి రావడం అని నేను అనుకుంటున్నాను. నువ్వేమనుకుంటా? అనుకునేది ఆమె చెప్పింది కదా, అదే నేను చెప్తా. ఎక్స్ప్రెషన్ రాంగ్ డిసిషన్ ఇది అని ఎందుకన్నది? ఎవరన్నది రాంగ్ డిసిషన్? నువ్వు బిగ్ బాస్ నే అన్నావు. కాకపోతే అక్కడ ఏమన్నా వాళ్ళు డైలాగ్ కట్ చేసి ఉండాలి. అదే అర్థం కట్ చేసి